ఉన్నారు. ఈరోజు ఒక లాయర్ గారు మనం ఉన్నారు కాబట్టి లాయర్ గారిని మనం ఇన్వైట్ చేసుకుందాం. మేడం ఒక ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకుంటూ అట్లాగే లేజర్ బ్యూటీ థెరపీ కూడా తను చేశారు, ఆల్మోస్ట్ చేస్తున్నారు. అందులో కూడా ప్రావీణ్యం తీసుకొని మనకి మన ఐఎంసి ప్రొడక్ట్ ద్వారా ఎంత బాగా బ్యూటీషియన్ వర్క్ చేయొచ్చు అనేది మనకు ఆల్మోస్ట్ ఇంత ముందు చెప్పి ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మేడం ఉంది. అలాగే మేడంకి టూ చిల్డ్రన్స్, అట్లాగే తన కోరికతోటి అంటే నేను కూడా ఒక స్పీకర్ అవ్వాలి, నేను బాగా మాట్లాడాలి అని చెప్పేసి తను ఒక స్పీకర్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యి తీసుకున్న సందర్భం ఉంది. అట్లాగే తను కష్టపడుతూ అట్లాగే ఈరోజు తన కుటుంబాన్ని పోషిస్తూ తన పిల్లలను చూసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఇంత పెద్దగా ఉంటూ ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలోనే సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప లీడర్ గా ఉన్న వ్యక్తి ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. తాను ఎవరో కాదు, బ్రాండ్ అంబాసిడర్ స్టార్ లేడీ లెజెండర్ మిస్టర్ మిస్ స్వర్ణలత గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఈరోజు ఈ 6 AM క్లబ్ ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీ డే అనే ఒక సెషన్ మీకు స్వాగతం పలుకుతుంది. మీ యొక్క నాలెడ్జ్ మా అందరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ మేడం. వినిపిస్తుందా సార్? ఓకే మేడం, ఓకే. ముందుగా ఈరోజు 10th మార్చ్, ఈరోజు ఇంత గ్రేట్ సెషన్ కి నేను అటెండ్ అయినందుకు, ఇక్కడ అటెండ్ అయిన మోర్ దాన్ 200 మెంబర్స్ అటెండ్ అయినారు. వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఏఎంసి. అందరు బాగున్నారా? సూపర్ మేడం. ఈరోజు సావిత్రిబాయి పూలే మేడం గారి బర్త్డే అంటే మేడం, మొదటి ఉపాధ్యాయురాలు, సారీ అండి, అవును సార్, టీచర్ జ్యోతిరావు పూలే వాళ్ళ భార్యని ఆ రోజుల్లోనే 500 సంవత్సరాల క్రితమే తను చదువుకోకుండా ఉంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో సబ్జెక్ట్ నేర్పించి ఆడవాళ్ళు బయటకు రాకూడదు అన్న టైంలోనే ఆవిడకి ఎంతో యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే అవార్డు నేను తీసుకున్నాను లాస్ట్ ఇయర్, మన రవీంద్ర భారతిలో తీసుకున్నాను. సో ఖచ్చితంగా చెప్పాలంటే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రిబాయి పూలే గురించి మనము డిస్కస్ అందరికి తెలిసిన విషయమే. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనమాట. చాలా మంది ఆడవాళ్ళు బయటకు వస్తున్నారని చెప్పి ఈవిని చాలా కష్టాలు పెట్టారు. అలాంటి కష్టాల టైంలో కూడా ఆ రోజు ఒక ఇనిషియేట్ తీసుకొని తన భర్త వెన్నంటుండి చదువు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఒక టీచర్ గా ఈ రోజు రోల్ మోడల్ గా మన భారతదేశానికి గర్వపడే విధంగా సావిత్రిబాయి పూలే ఉందంటే నిజంగా ఈరోజు అటెండ్ అయిన మీకు ప్లస్ ఈరోజు నేను మీ ముందు కూర్చున్నందుకు ఆవిడ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి బర్త్డే రోజు మన సెషన్ ని కంప్లీట్ చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మేము ఆడవాళ్ళము రాము బయటికి అంటారు. మరి ఆ రోజు సావిత్రిబాయి ఎలా వచ్చిందండి? మా హస్బెండ్ బయటికి పంపించారంటారు. మరి ఆ రోజు జ్యోతిరావు పూలే ఎలా పంపించారండి బయటికి, ఎలా నేర్పించారు? సో ప్రతి ఒక్క పురుషులకి, ప్రతి ఒక్క స్త్రీకి, బయట రాని వాళ్ళకి, బయటికి పంపించిన వాళ్ళందరికీ కూడా ఇదొక లెసన్ గా తీసుకోవాలండి. చాలా మంచి రోజు. కాబట్టి ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి అసలు నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ముందుగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గ్రేట్ మెంటర్ లీడర్, సో రథసారథి, సౌత్ ఇండియాకే ఒక రోల్ మోడల్ అయినటువంటి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత స్ట్రగుల్ చేసినా కూడా ఈరోజు మనం ఈ సెషన్ ని మనం కంటిన్యూ చేస్తున్నాము అంటే ఆ గొప్పతనము మన డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాళ్ళ గారికి, సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గ్రేట్ లీడర్స్ అయినటువంటి మెంటర్స్, మెయిన్ నా స్పాన్సర్స్ వైఎస్ఆర్ గారు, గోపి గారు, అలాగే నా డౌన్లైన్ మెంబర్స్ అందరికి కూడా ఈ రోజు అది మనము సెషన్ ని కంటిన్యూ చేస్తున్నామంటే మోర్ దాన్ 20 లీడర్స్, 20 అంటే హై అండ్ లీడర్స్ కాదు, ఈ రోజు 50 మెంబర్స్ దాకా అటెండ్ అవుతున్నారు. సూపర్ స్టార్ రూబీ నుంచి కూడా ఈ రోజు మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. నిజంగా చాలా మంది కూడా మేము కూడా చేస్తామనేసి ఈ సెషన్ ని మార్నింగ్ సెషన్ లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ షేర్ చేయడానికి వస్తున్నారు. సో ఎప్పుడైతే మనం నాలెడ్జ్ షేర్ చేయాలి, మనం నాలెడ్జ్ తీసుకున్నప్పుడు మాత్రమే నాలెడ్జ్ షేర్ చేయగలం. సో చిన్న చిన్న వాళ్ళందరూ కూడా
ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు క్లాసెస్ తీసుకున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మన ఒక ఆయుర్వేదంలో ఉన్నటువంటి మన యొక్క మేనేజ్మెంట్ కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుందాము. ఎందుకంటే ఇంత గొప్ప కంపెనీ మనకి ఇంకోటి లేదని 100% మనం బాండ్ మీద రాసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్తీ లేని ప్రపంచంలో ఈ రోజు మనం ఉన్నాము. ఒక క్వాలిటీ ప్రపంచాన్ని మనము తయారు చేయడానికి మనం ఒక రెవల్యూషన్ లాగా స్టార్ట్ చేసాం. కాబట్టి మన ఈ గొప్ప చరిత్ర మనం సృష్టించే విధంగా ఉన్నామంటే ఈ రోజు అటెండ్ అయిన 231 మెంబర్స్ ప్లస్ మన కంపెనీలో సైనింగ్ చేసిన ప్రతి ఒక్క అసోసియేట్ కూడా మనము వెల్కమ్ చేద్దాము. ఎక్కడైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ రోజు మార్చి 2025 బ్రేక్ చేసే విధంగా ఏప్రిల్లో చాలా వరకు మనకి కొత్త కొత్త ప్లాన్స్ ప్లస్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ మనం అచీవ్ చేయాలంటే మన నాలెడ్జ్ ని తీసుకోవాల్సింది. సో ఈ విధంగా చేసే ముందు నేను ఒక చిన్న సార్ ఆల్రెడీ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ని క్వాలిటీస్ ఉంచుకొని కూడా క్వాలిటీస్ కాదు క్వాలిఫికేషన్స్. ఒక లేడీగా నేను బయటకు వచ్చాను అంటే ఎన్నో స్ట్రగుల్ చేస్తున్నాను అనమాట. సో స్ట్రగుల్ అనేది అందరికీ వస్తాయండి. స్ట్రగుల్ చేశాము అన్నది కాదు, మనం ఏం చేస్తాం. నేను నిజంగా చెప్తాను, ఈరోజు ఐఎమ్ గ్రేట్ అచీవర్. అచీవర్ అని ఎవరిని అంటామంటే ఏదో అచీవ్మెంట్ చేసిన వాళ్ళు కాదండి. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే మనము చేస్తున్నటువంటి ఫోకస్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే హడిల్స్ కానివ్వండి, మనకి వచ్చినటువంటి కష్టాలు కానివ్వండి, అన్నిటిని మనం బ్రేక్ చేసుకొని నిలబడ్డామంటే అచీవ్ అయినట్లెక్కే. సో ఇది ఐఎమ్ ద గ్రేట్ అచీవర్ ఇన్ ఐఎంసి కంపెనీ. సో పాస్ట్ 5 years నుంచి నేను ఈ కంపెనీలో ఉన్నాను. ఒక అంబాసిడర్ గా ఈ రోజు కూర్చున్నానంటే దాని వెనక చాలా కష్టం ఉంది, దాని వెనక చాలా బాధలు కూడా ఉన్నాయి, అలాగే సంతోషం కూడా ఉంది. సో మనము ఎప్పుడైతే ఉత్సాహంగా పనిచేస్తామో ఆ ఉత్సాహమే మన యొక్క అచీవ్మెంట్ ని తీసుకొస్తుంది అన్నమాట. నిరుత్సాహపడకుండా మనం ఖచ్చితంగా మన ఉత్సాహంగా మనం వర్క్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనం బ్రేక్ చేయొచ్చు అనమాట. సో ఆర్ యు రెడీ? అందరూ ఉత్సాహంగా ఉన్నారా? ఈ రోజు ఐఎంసి కంపెనీలో మనం వర్క్ చేయాలంటే ఒక స్టూడెంట్ తన యొక్క స్టడీస్ లో అచీవ్మెంట్ తీసుకోవాలనుకుంటారు, బిజినెస్ మ్యాన్ సక్సెస్ కావాలనుకుంటారు, ఒక లేడీ తన యొక్క ఒక ఫ్యామిలీని ఒక గ్రేట్ మదర్ గా గ్రేట్ వైఫ్ గా ఉండాలని తను అనుకుంటుంది. సో ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు అచీవ్మెంట్ తీసుకోవాలంటే అందరికీ కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అలాగే సంతోషం వస్తుంది. కానీ సంతోషాన్ని కొంచెమే తీసుకుంటాం. ప్రతిసారి కూడా మనము అధైర్యపడుతూ ఉంటాం. అయ్యో నా బ్రతికింది, అయ్యో నేను చేయలేను, ఎమ్మెల్యేమా నేను చేయలేను, మార్కెట్లోగా నేను రాలేను, నేను అచీవ్మెంట్ తీసుకోలేను. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు మనల్ని బ్రేక్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ బ్రేక్ చేసి మనకి అడ్డం పడుతూ ఉంటాయి అనమాట, అన్ని కూడా ఆనకట్టల్లా ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఆనకట్టలు ఆ అడ్డాన్ని తొలగించుకొని మనం బ్రేక్ చేసి మనం బయట పడ్డామంటే ఒడ్డున పడినట్లే, అప్పుడే మనం సాధించినట్లు. సో మనం సాధించిన దానికి ముందు వెనక మనం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము కావాల్సిన ప్రతిదీ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చెయ్యలేను అని అంటారు. ఇంట్రెస్ట్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అంటే బద్ధకం. చాలా మంది ఐఎంసి కంపెనీలో ఉన్నారండి. నేను ఓన్లీ ఐఎంసి కంపెనీ తీసుకుంటాను. స్వతహాగా మనిషి యొక్క మానవ నేచర్ ఏంటంటే ప్రతిదీ బద్ధకం, లేజీగా ఉంటారు. లేజీనెస్ తోటే ఏంటంటే మన యొక్క లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఆ లేజీనెస్ ఎందుకు వస్తుందంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికి సంపాదించాలని ఉండదండి, ఎవరికి బాగుపడాలని ఉండదు, ఎవరికి అచీవ్మెంట్ తీసుకోవాలని ఉండదు, ఎవరికి సక్సెస్ కావాలని ఉండదు, అందరికీ ఉంటది. సో స్టూడెంట్స్ కి ఒక మంచి చదువులకి వెళ్ళాలని ఉంటది, జాబ్ చేయాలని ఉంటది, అలాగే నేను ఒక అంబాసిడర్ పొజిషన్ లో ఉన్నా, నేను సిపి అవ్వాలని ఉంటది. సో ఎవరికి తగ్గ వాళ్ళకి అచీవ్మెంట్ అనేది తీసుకోవాలి, సక్సెస్ కావాలని ఉంటది. కానీ బద్ధకం అనేది ఏదైతే ఉందో ఆ బద్ధకం అనేది మనకు ముందుకు నడిపిస్తుందా? నడిపించలేదు. ఆ బద్ధకంలో ఉన్నటువంటి మెంటల్ గా మనం ఏదైతే మన బ్రెయిన్ లో ఉన్నటువంటి మెంటల్ గా ఫిక్స్ చేసుకున్నటువంటి లేజినెస్ ని మనము బ్రేక్ చేయాలంటే ఉత్సాహంతో ముందుకు రావాలి. ఉత్సాహంతో ముందుకు రావాలంటే ముందు మనం ఇన్బిల్ట్ ఖచ్చితంగా మన యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవుతుంటామో, ఇలాంటి మనము సక్సెస్ లీడర్స్ చూస్తామో ఆటోమేటిక్ గా ఉత్సాహం అనేది ఆటోమేటిక్ గా మనకి వస్తుంది.
సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారనమాట. క్యాన్సర్ పేషెంట్ మనకి లాస్ట్ లో చెన్నైలో ఉన్నది హాస్పిటల్. అది ఎప్పుడైనా 10 to 15 days 20 days ఇంకా బ్రతుకుతారు ఎండ్ అయ్యే స్టేజ్ లో అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. సో ఆ టైంలో ఒక పేషెంట్ అక్కడ ఉన్నారు. మొత్తం రూమ్ అంతా కూడా ఈ క్యాన్సర్ పేషెంట్సే ఉన్నారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు చూసినా కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అందులో ఒక పేషెంట్ వచ్చేసి ఇంకా అగ్రెసివ్ గా వాళ్ళందరిని ఆడిస్తూ పాడిస్తూ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. సరే ఒక ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా హౌ ఆర్ యూ అని అడిగితే ఐ ఫెంటాస్టిక్ అన్నారండి. ఫెంటాస్టిక్ అంటే చూడండి మనం ఫైన్ అంటాం, కానీ ఆయన ఫెంటాస్టిక్ అన్నారు. ఆ కొంతసేపటికి ఈయన చాలా యాక్టివ్ గా ఉన్నారని చెప్పి ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక హాఫ్ తర్వాత ఇతనిలో ఈ విషయం ఏదో ఉంది, ఒక 10-15 రోజుల్లో చనిపోతాడన్న వ్యక్తి కూడా ఈ రోజు ఫెంటాస్టిక్ అని గ్రేట్ గా చెప్తున్నాడు. మనం నార్మల్ వాళ్ళం కూడా ఫైన్, ఎలా ఉన్నాను, గోయింగ్ ఆన్ అని అంటాం, కానీ అలాంటి ఫెంటాస్టిక్ అని ఎందుకు అన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒక హిస్టరీ తీసుకుందాం, ఒక హాఫ్ తర్వాత వచ్చి ఆయన అడుగుదాం అనేసి వెళ్ళేటప్పటికి వచ్చిన విఐపి ఎవరైతే ఉన్నారో చూసరికి ఆ బెడ్ మీద ఆ వ్యక్తి లేరనమాట. ఏమయ్యాడయ్యా పేషెంట్, ఇది వరకు హాఫ్ బ్యాక్ నేను కలిశాను అంటే నేను కలవాలి, అతనితో మాట్లాడాలని అడుగుతారు ఆ విఐపి. ఆయన ఏమంటారంటే ఇక కలవలేరు సార్, ఆయనతో మీరు మాట్లాడలేరు అని చెప్తారు. అరే ఏమైంది, హాఫ్ లో ఫెంటాస్టిక్ అని చాలా గట్టిగా చెప్పారు, ఏమైందంటే లేదు సార్ ఆయన చనిపోయారని చెప్పి. అంటే ఒక హాఫ్ లో ఫెంటాస్టిక్ అన్న వ్యక్తి హాఫ్ లో ఆయన లైఫ్ స్పాన్ అనేది ఎండ్ అయిపోయింది. అంటే ఆయనకి ఎందుకు ఇంత యాక్టివ్ గా ఉన్నాడు అని ఆ ఫెంటాస్టిక్ అన్నప్పుడు ఒక క్వశ్చన్ కూడా వేశారు ఆ విఐపి. ఏమని వేశారు, ఈ క్యాన్సర్ కదా ఫెంటాస్టిక్ అని ఎట్లా అంటున్నావు, నా బాడీ క్యాన్సర్ కాదు, నా బ్రెయిన్ క్యాన్సర్ కాదు, నా బాడీ క్యాన్సర్ అని చెప్తారు. సో అలాగే నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నటువంటి మన క్యాన్సర్ పేషెంట్లు ఏమైతే కాదు, బద్ధకం పేషెంట్లు. బద్ధకం ఎక్కడుంది, బాడీ కాదు బ్రెయిన్ కు ఉంది. సో బ్రెయిన్ లో ఉన్న బద్ధకాన్ని తీసేస్తే ఆటోమేటిక్ గా మనం అది ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో మన లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది. లైఫ్ లో సక్సెస్ తీసుకోవాలంటే ఎలాంటి బద్ధకం అనేది మనలో ఉంచుకోవాలి, లేజినెస్ మనం ఎప్పుడైతే ఉన్నామో మన లైఫ్ అంతా కూడా నిరుత్సాహంగా ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, నిరుత్సాహం కాదు, మనం ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటామో ఉత్సవంలాగా లైఫ్ అనేది ఉంటుంది. ఆ ఉత్సవం లాంటి లైఫ్ కావాలంటే మనం ఉత్సాహంగా పనిచేయాలి. కష్టం వచ్చిందా ఇంకో ఎక్కువగా మనం వర్క్ చేయాలి, బాధ వచ్చిందా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి. ఏదైనా మన ప్రాబ్లం ఉన్నాయంట దానికి 4 మనం వర్క్ చేసినప్పుడే దాని యొక్క మన యొక్క ప్రాబ్లమ్స్ కి మన యొక్క లైఫ్ కి మనం సార్థవంతంగా చేసుకున్న వాళ్ళం అవుతాం. దానిలో ఎగ్జాంపుల్ నేను కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎవ్రీ డే నేను స్ట్రగుల్ చేస్తూనే ఉంటాను. అలాంటి స్ట్రగుల్ చేస్తూ కూడా ఈ రోజు నేను మళ్ళా ఈరోజు మా బాబుకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది, యాక్చువల్ గా నేను ఇవాళ తీసుకోను సార్ అని చెప్పాను. కానీ తీసుకోండి అంటే ఎగ్జామ్ 8ంటికి నేనైతే రాయను కదా, కానీ ఈ రోజు నాకు ఇంట్లో వర్క్ ఉంటది, అవన్నీ కూడా నేను పక్కన పెట్టి ఈ రోజు నాకు అవకాశం ఒక 40 days వస్తుంది. ఖచ్చితంగా నా యొక్క రెస్పాన్సిబిలిటీ నేను ఈ ఇంట్రెస్ట్ తో నేను చేసినప్పుడు మాత్రమే నేను కూడా ఇందులో ఉన్నా అని తెలుస్తుంది. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. స్వర్ణలత మేడం అంటే ఎవరు తెలుస్తుందా, తెలియదు. సో ఇక ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే కనిపించినప్పుడు మన యొక్క లైఫ్ మనం ఎప్పుడు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే ఒక ఐడెంటిటీ అనేది మనకు వస్తుంది. ఆ ఐడెంటిటీ కావాలన్నా కూడా ఒక లైఫ్ లో మనము అచీవ్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఆ బద్ధకం అనే దాన్ని మనం బ్రేక్ చేసి ఎప్పుడైతే మనం యాక్టివ్ రోల్ ప్లే చేస్తామో అప్పుడు మాత్రమే సక్సెస్ అనే రావడానికి ఆస్కారం అని ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అర్థమయ్యే ఉంటది, ఐఎంసి కంపెనీలో అందరం యాక్టివ్ గా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంట్లో వాడే వస్తువులే కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ దాకా సో మనం యాక్టివ్ గా మన యొక్క మొబైల్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అన్న కాంటాక్ట్స్ తోటి మనం త్రూ చేసేది, బరువులు మోసేది ఏమీ కాదు. ఆడుతూ పాడుతూ ఐఎంసి కంపెనీలో మనం వర్క్ చేయొచ్చు. అటువంటి
రియల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, అలాంటి క్వాలిటీ మేనేజ్మెంట్ మన దగ్గర ఉంది, అలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంది, అటువంటి గ్రేట్ లీడర్స్ మన దగ్గరికి లెర్నింగ్ స్కిల్స్ నేర్పించడానికి మన దగ్గర ఉన్నారు. ఇట్లాంటి మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మన మార్నింగ్ సెషన్ స్టిల్ మనకి 2 years నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. 2 years నుంచి కూడా మనం కంటిన్యూ చేస్తూనే ఎవ్రీ డే మన ప్రొడక్ట్ డెమాన్స్ట్రేషన్ జరుగుతూనే ఉంది, నాలెడ్జ్ తీసుకుంటున్నాము, లీడర్స్ చూస్తూనే ఉన్నాం. సో కంపెనీ అనేది ఎవర్ గ్రీన్ అండి. ఈ రోజు మనం ఉన్నా లేకపోయినా కంపెనీ అనేది నడుస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మనకి కొత్త ప్రొడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే, అందరూ కూడా బ్రెయిన్ అనేది ఎప్పుడూ కూడా మనకి మెంటల్లీ డిసేబుల్డ్ లాగా, మెంటల్లీ డిజార్డర్ కాకుండా, మెంటల్ డిప్రెషన్ లో లేకుండా ఎప్పుడు కూడా యాక్టివ్ గా వర్క్ చేయండి. 100% మనం ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవడంలో ఇట్స్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వన్స్ అగైన్ ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళందరికీ, ఐఎంసి లేడీ అసోసియేట్స్ అందరికి కూడా, అలాగే జెంట్స్ అందరూ కూడా వైఫ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఒక డేనే కాదండి, ఎవ్రీ డే లేడీస్ కి ఉమెన్స్ డేనే. మేము లేకపోతే జెంట్స్ లేరు, ఆ ఇల్లే లేదు. సో కాబట్టి అందరికీ కూడా ఉమెన్స్ డే ఒక స్పెసిఫిక్ డే ఉంది కాబట్టి అందరికి కూడా ఉమెన్స్ డే విషెస్ అండి. సో మన ఒక చిన్న ప్రోగ్రామ్ మాత్రమే అని ఒక డెమాన్స్ట్రేషన్ లోకి వెళ్తాను. ఇందులో ఏంటంటే కొత్త ప్రోడక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి, తెలుసు కదా. ఎంతమంది వాడుతున్నారు ఐఎంసి ప్రొడక్ట్స్ ని. మనం వాడాలి అండ్ మనము ఐఎంసి అసోసియేట్ గా ఉండాలి అంటే కన్జ్యూమ్ చెయ్యాలి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని కూడా మనం ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ ని మాత్రం మనం షేర్ చేస్తే అప్పుడే ఐఎంసి బిజినెస్ వస్తుందండి. మనం కంపెనీలో ఉన్నాము, జాయిన్ అయ్యామా, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి నథింగ్, ఎన్ని సంవత్సరాలైనా ఉండనండి. మన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు తీసుకున్నామో, దాని యొక్క ఫీలింగ్ ఎలా ఉంది, దాని యొక్క వర్త్ ఎలా ఉంది అనేది మనం షేర్ చేయాలంటే యూ హ్యావ్ టు కన్జ్యూమ్, యూ హ్యావ్ టు యూజ్. మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క నాలెడ్జ్ ని మనము వేరే వాళ్ళకి షేర్ చేస్తాము. సో యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్, ఆ మూడే మనకు ఉన్నటువంటి. సో ఇందులో మనకి భాగంగా కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ రోజు మనకి ప్రొడక్ట్స్ చెప్తూనే ఉన్నారు. సో లేటెస్ట్ ప్రోడక్ట్ ఒకటి ఉంది. దానిలో ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి ఒక స్కిన్ కి సంబంధించింది కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన, ఎస్పెషల్లీ జెంట్స్ చెప్పలేరు కాబట్టి, ఎందుకంటే సోషలైజ్ అయిపోయింది ప్రతిదీ కూడా మన దానిలో. అందరికి ఈరోజు సీక్రెట్స్ అనేది ఏం లేదు, సోషలైజ్ అయిపోయింది. కానీ ప్రతి ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ మనం తీసుకున్నప్పుడు వల్ల మన ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేయగలం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయింటైన్ pH బ్యాలెన్స్ అని ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి అమ్మాయిలు. అంటే pH బ్యాలెన్స్ అనేది మనం దేనికి చేయాలి? ఎవరైనా గెస్ చేస్తారు? ఇక్కడ ఏం టైటిల్ పెట్టలేదు, గెస్ చేయగలరా ఏ ప్రోడక్ట్ ఉందో? లేట్ అవుతుంది, నేనే చెప్పేస్తాను. ది ఇంటిమేట్ ఏరియా హ్యాస్ ఎ న్యాచురల్ ఎసిడిక్ pH. మన స్కిన్ అనేది ఏంటంటే, మనకి ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడాము అంటే సోప్స్ లో కానివ్వండి, ఏదైనా ఒక pH లెవెల్ అనేది ఉంటది. ఈ pH లెవెల్ అనేది మన స్కిన్ కి న్యూట్రలైజ్ అయ్యే pH వాల్యూ ఏదంటే, pH అంటే ఎసిడిక్ అండ్ ఆల్కలైన్ కలిపిందే pH అంటారు అనమాట. ఎక్కువ హై pH లెవెల్ ఉన్నవి ఏవి కూడా వాడకూడదండి. మీరు చూడండి 17-14 ఉంటది ఫెయిర్ అండ్ లవ్లీలలో. అంటే మన స్కిన్ కి pH పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే అరౌండ్ 3.5 to 4.5 అనేది ఎసిడిక్ లెవెల్ అనేది ఉండాలి. ఆ ఎసిడిక్ ఉన్న ఎప్పుడైనా మనం ఒక మార్కెట్ లో ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ అయిందంటే ఆ pH ఎంత ఉంది అన్నది మనం దానిలో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఎటువంటి హామ్ అనేది ఉండదు. సో న్యాచురల్ గా మనకి ఒక ఎసిడిక్ pH, మన బాడీ యొక్క pH లెవెల్ ని మెయింటైన్ చేసేది ఏంటంటే 3.5 to 4.5 అనేది తీసుకోవాలి. రెగ్యులర్ గా సోప్స్ లో కానివ్వండి, బాడీ వాషెస్ లో కానీ, ఇవన్నీ కూడా అంటే బ్యాలెన్స్ చేయగలిగేదంటే 3.5 to 4.5. ఇది ఏంటంటే లీడింగ్ టు ఇన్ఫెక్షన్స్ అండ్ ఇరిటేషన్స్. ఎక్కడైనా సరే ఇచ్చింగ్ కానివ్వండి, ఇరిటేషన్స్ కానీ, చికాకు, కోపము, ఎందుకంటే ఇచ్చింగ్ వల్ల మనకి ఒక అనీజీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇరిటేషన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఎక్కువ pH ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడడం వల్ల వస్తాయి. స్కిన్ ఎలర్జీ రావడానికి మెయిన్ కారణము pH అనేది ఎక్కువ ఉంటుంది.
సో తక్కువ pH ఉన్నటువంటి వాషెస్ అనేది మనం తీసుకోవాలి. దానిలో ఇంటిమేట్ వాషెస్ ఆర్ స్పెషల్లీ ఫార్ములేటెడ్ టు మెయింటైన్ రైట్ pH, కరెక్ట్ pH వాల్యూతో ఒక ఇంటిమేట్ అనే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ వచ్చింది. దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో ఎంతమందికి తెలుసండి ఈ ఇంటిమేట్ గురించి? సో ఇదేదో షాంపూ అనుకుంటున్నారేమో, ఇదేమో మరి జెల్ అనుకున్నా, ఫేస్ వాష్ అనుకుంటున్నారో కాదండి. ఇంటిమేట్ అనేది మనకి జనరల్ గా చెప్పాలంటే ప్రైవేట్ పార్ట్స్ కి యూస్ చేసేది, ఎస్పెషల్లీ వజినల్ ఇన్ఫెక్షన్స్ కి యూస్ చేసేది. లేడీస్ కి అందరికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. కనిపిస్తుందా? సో ఈ pH లెవెల్ బాగుంది, ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఉంది. అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నట్లయితే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ తో ప్రాబ్లం, యూటీఐ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే గైనికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏంటంటే హైజన్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంది. మనం ఎక్స్టర్నల్ గా మనం ఎంతైతే నీట్ గా ఉంటామో, ఇంటర్నల్ బ్యూటీ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తాను, ఇంటర్నల్ బ్యూటీ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ అంటాం. అంటే మనం ఆల్రెడీ మన అలోవెరాలు అన్ని క్లెన్జింగ్ చేసుకుంటాం, అన్ని వాడుతూ ఉంటాం. సో ప్రైవేట్ పార్ట్స్ లోకి వచ్చేసరికి ఎక్కువ హైజన్ అనేది మెయింటైన్ చేసుకో, ఇంప్రాపర్ గా ఇంప్యూరిటీస్ ఎక్కువ జామ్ అయ్యే విధంగా, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అయ్యే విధంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే కేర్ అనేది ఎక్కువ తీసుకోరు. సో కేరింగ్ తీసుకోవాలి అంటే ఇంటిమేట్ అనేది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. దానిలో ప్రివెంట్స్ ద ఇన్ఫెక్షన్స్. అసలు ఇన్ఫెక్షన్స్ ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఎలా అంటే జనరల్ గా మనం బయట వాష్రూమ్స్ కి వెళ్తూ ఉంటారు, ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు. అలాంటి బయట మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఎలర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ ఎలర్జీ, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా ఏంటంటే చాలా వరకు వజినల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి కానివ్వండి, మనకి గైనిక్ ప్రాబ్లం రావడానికి కారణము ఇలాంటి ఇంప్రాపర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఉండడం వల్లే అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో సచ్ మనకి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, గజ్జి అంటారు, తామర అంటారు. ఇది చాలా వరకు ఏంటంటే చెడు ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే చాలా వరకు ఇన్సైడ్ అనేది ఇరిటేషన్ తోటి ఉంటది. చాలా వరకు ప్యాచెస్ లాగా ఉంటాయి అన్నమాట. మనకి ఎలర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు వస్తుంది అంటే అసలు ఇది మెయిన్ గా లూజ్ ప్యాంట్స్ అనేది, లూజ్ డ్రెస్సింగ్ అనేది వేయాలి. సో ఇది డ్రెస్సింగ్ స్టైల్ అండి. ఎప్పుడైనా సరే వెట్నెస్ ఎప్పుడైతే ఉంటుందో బ్యాక్టీరియా అనేది, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు కూడా తడి, వెట్నెస్ అంటే తడి అనేది ఎక్కువ ఉండకూడదు ప్రైవేట్ పార్ట్స్ లో. ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేసి తడిచి వచ్చినా కూడా అది అలాగే ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా ఎలర్జీ అనేది, ఇన్ఫెక్షన్స్ అనేది, ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగే ప్రైవేట్ పార్ట్స్ లో చాలా వరకు ఏంటంటే ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే వెట్నెస్ ఉంటది. ఎప్పుడు కూడా డ్రైగా ఉండాలి. వెట్నెస్ ఉంటే ఏంటంటే ఆ తేమ వల్ల ఏమవుతుంది అంటే ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల అంటే ఎలర్జీ, ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఇచ్చింగ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు అవుతాయి అంటే ఆఫ్టర్ యూరినేషన్ ఎక్కువ వాష్ అనేది చేసుకోవాలి, ప్లస్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ వాష్ అనేది చేసుకోవాలి. సో ఇలాగ మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా యూరినేషన్ వాష్ చేసుకోకపోవడం వల్ల, ప్లస్ సిల్కీగా ఉన్నటువంటి ఇన్నర్ వేర్స్ వాడడం వల్ల అన్నమాట. ఎప్పుడు కూడా లూజ్ గా కాటన్, కొంచెం కూల్ కంప్రెషన్ ఉన్నటువంటి మనం ఎప్పుడైతే క్లోత్స్ వాడతామో అప్పుడు లేడీస్, నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ కూడా ఇదండి. ఎందుకంటే జెంట్స్ కూడా ఎక్కువ టైట్ అండర్ వేర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో టైట్నెస్ ప్లస్ వెట్నెస్ ఉండడం వల్ల ఏంటంటే సైడ్స్ అనేది ఇచ్చింగ్, ఇరిటేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో అట్లా ప్యాచీ లాగా బ్లాక్ ప్యాచీ లేకుండా నీట్ గా హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ఏ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా మనకి ఆఫ్టర్ బిఫోర్ అనేది ట్రైస్ ఏ డే ఖచ్చితంగా ఈ ఇంటిమేట్ వాష్ అనేది మనం వాడినట్లయితే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట. సచ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కెన్ అక్కర్ డ్యూ టు స్వెట్ కానివ్వండి, మాయిశ్చరైజేషన్, ఇప్పుడు చెప్పాను కదా ఇంప్రాపర్ హైజనేషన్ లేకపోవడం వల్ల ఇది ఇరిటేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఇది మనకి హెల్ప్ చేయడంలో, ఇది ఇటువంటి ఇరిటేషన్స్, ఇచ్చింగ్ ప్రివెంట్ చేయడంలో బెస్ట్ ప్రొడక్ట్ గా మనం చెప్పుకోవచ్చు.
సో ఇది లేడీస్ కి అనుకుంటున్నారండి, జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏం లేదు, జెల్ టైప్ లో ఉంటుంది. ఎందుకంటే మనం సోప్స్ వాడతాం, సోప్స్ లో ఎక్కువ ఏంటంటే ఆ, ఎక్కువ పిహెచ్ లెవెల్ ఉంటది కాబట్టి ఎలర్జీ అనేది ఉంటుంది. కొంతమందికి పడవు అనమాట, దాని వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో రెడ్యూస్ ద ఆర్డర్ అంటే దుర్వాసన అంటారు. ఆర్డర్ అంటే దుర్వాసన. ఎక్కువ ప్రైవేట్ పార్ట్స్ లో స్మెల్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మనము వాటిని ఎయిర్ అనేది వెళ్ళదు కాబట్టి, ఆక్సిజన్ అనేది ఇన్ఫ్లో ఉండదు కాబట్టి బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయితే ఆటోమేటిక్ గా స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లాంటి దుర్వాసన అవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో బాడీ స్ప్రేస్ ఇవి వాడతాం కాదండి. ఏది మనకి ఈ ఇంటిమేట్ అనేది ఏం చేస్తుంది అంటే స్వెట్ నుంచి వచ్చే బ్యాక్టీరియా కానివ్వండి, అది బిల్డప్ కాకుండా ఏం చేస్తుంది, అన్వాంటెడ్ ఆర్డర్స్ ఏదైనా స్మెల్ దుర్వాసన లాంటి వాటిని లీడ్ చేయడంలో ఇంటిమేట్ అనేది బెస్ట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఫ్రెష్నెస్ అండ్ క్లీనింగ్ లో ఫ్రెష్ ఏరియా, ఆ ఏరియాస్ అన్నిటిని కూడా ఫ్రెష్ గా ఉండేలాగా చేస్తుంది అనమాట. సో అలాగా అండర్ ఆర్మ్స్ లోంచి స్వెట్ వస్తుంది. ఇట్లా మనము ఇంటిమేట్ అనేది అండర్ ఆర్మ్స్ కానీ యాక్సిలర్స్ అంటారు. సో ఇలా మనకి ఇన్సైడ్ అనేది మనం అప్లికేషన్ చేయడం వల్ల ఏంటంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, ఫ్రెష్ అండ్ హైజెన్ అనేది మనం మెయింటైన్ చేసిన వాళ్ళము అవుతాము. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్యాచెస్ లాగా అవడం అనేది ఉండదు. ఎప్పుడైనా ఆక్సిజన్ ఇన్ఫ్లో కాలేదనుకో ఆటోమేటిక్ గా అక్కడ ప్యాచెస్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట, బ్లాక్ ప్యాచెస్. ఇవేంటంటే ఇది వాడడం వల్ల ఏంటంటే మంచిగా స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. ఎలాంటి ఇరిటేషన్స్ అనేవి, ఎలాంటి ఇచ్చింగ్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే పిహెచ్ లెవెల్ అనేది మన బాడీకి న్యూట్రలైజ్ అయ్యే, మన బాడీ తత్వం అంటే న్యూట్రలైజ్ బాడీ. ఆ పిహెచ్ లెవెల్ అంటే దాన్ని తట్టుకునేలాగానే తయారు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయాలి. దట్టు మంది ఆయుర్వేద కాబట్టి ఎటువంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి ఇది స్వెట్ కానివ్వండి మన ఇన్నర్ గా అప్లికేషన్ చేసుకున్న ఎటువంటి హామ్ అనేది ఉండదు. సో ప్రివెంట్స్ ఇరిటేషన్స్ అండ్ ఇచ్చింగ్ ఆల్మోస్ట్ చెప్పాను. హార్ష్ సోప్స్ వాడతాం, ఎక్కువ రసాయనాలు కెమికల్ సోప్స్ వాడడం వల్ల ఇదేంటంటే అవి ఇరిటేషన్ అనేది తెప్పిస్తాయి అన్నమాట, స్కిన్ కి పడవు. అవన్నీ ఏంటంటే ఆ స్వెట్ వల్ల ఏంటంటే లోపల ఏదైతే ఉన్న పోర్స్ ఉన్నాయో చెమట రూపంలో ఆ పోర్స్ లోకి వెళ్తుంది అన్నమాట, మన స్కిన్ లోకి అబ్జర్వ్ చేసుకుంటే. స్కిన్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం మనకి ఇప్పుడు ఈ దురదలు అనేవి వస్తాయి. ఇప్పుడు మన యాక్ని కానీ స్కిన్ లోకి అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ కెమికల్స్. ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల అంటే డిస్కంఫర్ట్ గా ఉంటది. మనం ఎట్లా అయితే ఈ ఇంటిమేట్ అనేది ఎప్పుడైతే మనం ఈ ప్రైవేట్ పార్ట్స్ లో యూజ్ చేస్తామో ఆటోమేటిక్ గా స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా అది క్లియర్ చేయడంలో ఇట్స్ ఏ బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. సో అర్థమవుతుందండి. ఇలా మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఉందంటే వాళ్ళ ఇన్డెప్త్ బ్యాక్గ్రౌండ్ లో ఆలోచన చేసి మాత్రమే కంపెనీ ప్రొడక్ట్ అనేది రిలీజ్ చేస్తారండి. నిజంగా వండర్ఫుల్ కంపెనీకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంటిమేట్ అనేది చాలా కంపెనీలో, కానీ అన్ని కూడా కెమికల్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడైనా సరే మనం ఎంతంటే అంత హైజీన్ మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ కెమికలైజ్డ్ వాడడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. సో ఇన్సైడ్ యూసెస్ కాబట్టి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మన ఫీలింగ్ క్లీన్ అండ్ ఫ్రెష్ అండ్ మనకు త్రూ దీస్ మనకి ఎలా అంటే డ్రైగా ఉండేలాగా ఇంప్రూవ్స్ ద ఓవరాల్ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఇచ్చింగ్ ఉందనుకోండి ఏం చేస్తాం, మన మైండ్ అంతా దాని మీదకే పోతుంది. ఎగ్జాంపుల్ మనకి దురద పుడుతుంది, మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా మనము కాన్ఫిడెన్స్ అంతా దేని మీద ఉంటది అంటే మనం చేసే పని మీద ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం కూడా బ్రేక్ అయిపోద్ది. ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఎప్పుడైతే కంఫర్ట్ గా ఉన్నామో ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, డిజార్డర్స్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ కూడా ఏంటంటే పాజిటివ్ వేలో ఉంటది అనమాట. ఇలాంటి ఒక చిన్న మనం ఏదో ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, నాకు ఒక చీమ కొట్టింది అనుకోండి, నా కాన్ఫిడెన్స్ అంతా తగ్గుతుందా లేదా? సో అలాగే నేను చాలా వరకు అబ్జర్వ్ చేశానండి.
క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. ప్రోస్టేట్ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ లేడీస్ కి, జెంట్స్ కి వస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం లేడీస్ మనం చూస్తూనే ఉంటాం. సో ఎస్పెషల్లీ జెంట్స్ లో అయినా కూడా ప్రోస్టేట్ రావడానికి కారణం అంటే టైట్ అండర్ వేర్స్ యూస్ చేయడం. సో ఇది హైజీన్ అని మెయింటైన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఈ ఇరిటేషన్స్ ఇవన్నీ రావడం కారణం అన్ని మెయిన్ ఎస్పెషల్లీ మెయింటెనెన్స్ అనేది లేకపోవడం. సో మనం మెయింటైన్ చేయాలంటే మన బాడీ మొత్తాన్ని ఇన్నర్ గా కానివ్వండి, అవుట్ సైడ్ కానివ్వండి, బాడీ మొత్తాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ని కూడా మనము క్లీన్ అండ్ క్లెన్సింగ్ చేసుకొని స్మూత్ అండ్ సాఫ్ట్ వేలో మనము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మనకి ఇంప్యూరిటీస్ లేకుండా ప్యూరిటీతో ఉన్నటువంటి ఆర్గానిక్ వేలో ఆయుర్వేద ప్రొడక్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేశారంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే చాలా ఓవరాల్ కంఫర్టబిలిటీ అనేది మనకి మన మన ప్రొడక్ట్స్ లో ఉంటుంది అనమాట. దానిలో బెస్ట్ ప్రొడక్ట్ గా మనం ఇంటిమేట్ అనేది చెప్పుకోవచ్చు. సో కాన్ఫిడెన్స్ వస్తుందా రాదా? ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నిజంగా అంత వర్త్ ఉందా అంటే 100% వర్త్ ఉంది. అది నెక్స్ట్. సో ఎన్రిచ్డ్ విత్ అట్రిబ్యూట్ అండ్ నీమ్ టీ ట్రీ ఎలా తయారు చేశారు ఇది చూసారు కదా. నీమ్ వేప, అంటే వేప మనకు తెలిసిందే, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతుంది. టీ ట్రీ ఆయిల్, లాక్టిక్ యాసిడ్ కానివ్వండి, ఇంటిమేట్ వాష్ ఈజ్ పర్సనల్ అండ్ ఇంటిమేట్ హైజన్ ప్రోడక్ట్ అన్నమాట ఫర్ లేడీస్. కానీ జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంప్రాపర్ క్లీనింగ్ అండ్ ఇంటిమేట్ పార్ట్ బై మే కాజ్ ఇరిటేషన్స్. ఆల్రెడీ చెప్పాను, ఇచ్చింగ్, డ్రైనెస్, అన్ప్లెజెంట్ ఆర్డర్స్ అంటే దుర్వాసన, భరించలేనటువంటి దుర్వాసనలు కానివ్వండి, అలాంటి ఏవైనా కూడా ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తీసేస్తాయి. వజైనలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా తీసేస్తుంది అనమాట. యూజింగ్ ద ఇంటిమేట్ వాష్ రెడ్యూస్ ద వజైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇరిటేషన్స్ అండ్ కీప్స్ ద వజైనా క్లీన్ అండ్ హైజెన్. స్మెల్ అనేదే ఉండదు. సో 2 times డైలీ యూస్ చేయాలి. బిఫోర్ ఆఫ్టర్ యూస్ చేయాలి. ఎస్పెషల్లీ ఇంటర్ కోర్స్ ఆఫ్టర్ ఇది యూస్ చేయాలి. యూరినేషన్ ఆఫ్టర్ యూస్ చేయాలి. దానివల్ల ఏంటంటే ఎటువంటి దుర్వాసన అనేది ఉండదు అనమాట. ఇంటిమేట్ వాష్ ఈస్ ద ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్ అండ్ మనకి ఏంటంటే సిలికాన్, ఈ ఆల్కహాల్ ఇవన్నీ మనకి ఎటువంటి ఇందాక చెప్పాను ఎటువంటి రసాయనాలు లేకుండా మన కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా అంత పనిచేస్తుంది అంటే 100% పనిచేస్తుందండి. ఎందుకంటే మన ఇన్ఫెర్టిలిటీ వాళ్ళకి 7 years నుంచి పిల్లలు లేరంట నా దగ్గరకు వచ్చారు. ఎస్పెషల్లీ మెయిన్ ప్రాబ్లము తనకి అదే అనమాట, లేడీస్ కి. ఈ చెప్పిన తర్వాత ఇంటిమేట్ అనేది నేను సజెస్ట్ చేశాను. నాకు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది 7 years నుంచి. అటువంటిది లాస్ట్ మంత్ నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేసిన తర్వాత దే ఆర్ ఫీల్ ఫ్రమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా వరకు సుఖ సంసారం, సుఖ జీవితం నడపాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో మనము నెగ్లెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తాం మళ్ళా హాస్పిటలైజ్డ్ అవుతాం, డెర్మటాలజిస్ట్ చుట్టూ తిరుగుతాం, గైనకాలజిస్టులు తిరుగుతాం. కాబట్టి ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ని మనము రికమెండ్ చేసినట్లయితే అందరికి యూజ్ అవుతుంది. జెంట్స్, లేడీస్ అందరూ వాడచ్చు. ఇదేదో మనము సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా సోషలైజ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం దీన్ని రికమెండ్ చేయొచ్చు. నిజంగా అంత వర్క్ చేస్తుందా అంటే నేను చిన్న డెమో కూడా దీని ద్వారా చూపిస్తా. ఎందుకంటే నేను చాలా వండర్ అయ్యాను. చాలా వరకు ఏంటంటే మనము ఆక్సిజన్ అనేది ఇంట్లో వెళ్ళకుండా, అంటే బయట కలర్ కన్నా కూడా ప్రైవేట్ పార్ట్స్ కలర్ అనేది మన బ్లాక్ మెస్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అదే నేను చెప్తున్నా, టైట్ అండర్ వేర్స్, టైట్ సిలికాన్, సిల్క్ డ్రెస్సులు కానివ్వండి, ఇన్నర్ డ్రెస్ కానివ్వండి, వేయడం వల్ల ఎప్పుడు కూడా లూజ్ గా కాటన్ అన్నది యూజ్ చేయాలి. సో మనం డ్రెస్సింగ్ సెన్స్ లో ఇది వస్తుంది మెయిన్. ఆ ఇన్ఫెక్షన్ అంతా కూడా ఏంటంటే మన ఫంగల్ గా ఫామ్ అవుతుంది. దాంతో పాటు వెట్నెస్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా డ్రైనెస్ అనేది ఉండాలి. ఈ డ్రైనెస్ ఎలా ఉంటుంది, అసలు ఈ వెట్నెస్ ఉండడం వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనకు తెలుసుకున్నాం. నిజంగా ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది కొంతమందికి హౌ టు యూజ్ అనేది తెలియదు. ఇది ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ మనం లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. నేను నిన్న చూసానండి, వండర్ అయ్యాను. జస్ట్ మీకు ఇట్లా చూడండి, జెల్ టైప్ లో ఉంది సార్, కనిపిస్తుందా? నా స్కిన్ చూడండి,
జస్ట్ నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఇదేంటంటే ఫోమ్ అనేది వస్తుంది చూడండి. ఇది కొంచెమే తీసుకోవాలి. నిజంగా అండి ఎంత క్లీన్ గా ఆ వైట్నెస్ అనేది వచ్చింది అన్నమాట, బ్రైట్నెస్ అనేది వచ్చింది. నా వండర్ అయ్యాను, ఎందుకంటే నాకు 2 హ్యాండ్స్ పెట్టుకొని చూస్తే మనము జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. క్వాంటిటీ తీసుకున్న తర్వాత వాషింగ్ అనేది చేసుకోవాలి. చేసిన తర్వాత చూడండి మనకే తెలుస్తుంది, ఎందుకంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్, ప్రతి ఆర్గాను మందే. కనిపించేవి కాదు, కనిపించిన వాటిని మనం పదిలంగా పెట్టుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటది. అర్థమైందా? ఇది చూడండి, మీకు రెండింటికి వేరియేషన్ చూపిస్తాను. వెట్ టిష్యూ ఉంది చూడండి. నా స్కిన్ అబ్జర్వ్ కనిపిస్తుందా సార్? క్లియర్ సార్, క్లియర్ మేడం, కనబడుతుంది. స్కిన్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాది వాచ్ దగ్గర ఎక్కడ ఉంది, ఇది ఎలా ఉంది. చాలా వరకు నాది ఆ, నా దగ్గరకు వస్తుంటారు కదా స్టూడెంట్స్, అండర్ ఆర్మ్స్ బ్లాక్ ప్యాచెస్ లా ఉన్నాయి మేడం, ఏం చేయాలి అని. ఇది మనం అండర్ ఆర్మ్స్ కానివ్వండి, యాక్సిలాస్ కానివ్వండి, చాలా వరకు వేరియేషన్ ఉంటది. ఇది నేను హ్యాండింగ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను డెమో చేయండి మీతో చూపించాను కదా. ఈ ఈ హ్యాండ్ కి దీనికి తేడా ఉంది. ఇది వైట్ బ్రైట్ గా ఉంది, నిజంగా వండర్ అండి. లైమ్ మన నిమ్మ వాసన వస్తుంది. ఈ రెండు చూడండి ఎలా ఉంది. ఇదేమో కలర్ అనేది ఎలా ఉంది, స్కిన్ అనేది చాలా బ్లాక్నెస్ ఉంది. ఇది ఎలా ఉంది. నేను ఇక్కడ చేయలే, ఇప్పుడు నిన్న చేసా ఇది, ఎందుకంటే నేను ఇది చూపించాలని నిన్ననే నేను ప్రిపేర్ అయ్యా. దీనికి తేడా ఎలా ఉంది. సేమ్ ఇప్పుడు మీ దగ్గర చేశాను, కనిపిస్తుందా తేడా? ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇక్కడ చూడండి ఎలా ఉందో. అలాంటిది మన ప్రైవేట్ పార్ట్స్ లో ఎంత నీట్ గా పెట్టుకోవచ్చు అంటే, హైజన్ అనేది మెయింటైన్ చేయాలండి. దాని కాస్ట్ ఓన్లీ 275 ఉంది, మనకు 195కే వస్తుంది. ఎంత తక్కువ ఉంది ఆ ప్రోడక్ట్. ఇప్పటి వరకు ఎవరికి తెలీదు అలాంటిది వాడాలి, అలాంటిది ఉంది అని కూడా కొంచెమే స్మాల్ లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకోండి. ఆటోమేటిక్ గా ఫోమ్ అనేది వస్తుంది. క్లీన్ చేసుకోండి, హైజన్ మెయింటైన్ చేయండి. వెట్నెస్ అనేది లేకుండా చూసుకోవాలి, డ్రైనెస్ అనేది ఉండాలా. ఎలాంటి ఇచ్చింగ్, ఇరిటేషన్స్, ఎలర్జీస్ లేకుండా అవాయిడ్ చేసినట్లయితే మంచి లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనమాట. అలా మన పిల్లలకి, మన అమ్మాయిలు ఉన్నారు కదా, మన పాపలు అందరికీ చెప్పొచ్చు అనమాట. ఎవరికైనా కూడా మనం ఇది చెప్పొచ్చు, షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ లేడీస్, జెంట్స్ కూడా 100% వాడాలి అనమాట. ఇది వాడితే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. ప్రైవేట్ పార్ట్స్ లో ఎస్పెషల్లీ మనము వాటిని ఆ, చాలా వరకు పట్టించుకోరు. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో కాటన్ అనేది యూజ్ చేయాలి. టైట్ ఉన్న డ్రెస్సెస్ యూజ్ చేయకూడదు. చాలా వరకు ప్రోస్టేట్ కూడా టైట్ అండర్ వేర్స్ అని ఉంటారు. సో ఇవన్నీ కూడా మన ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే 100% మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటది. ఇలా కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా మేకల రామచంద్ర గారికి, ప్లస్ అలాగే మన నిన్న నేను చెప్పాను సార్ అని చెప్పాను, ఒక్క 10 నిమిషాలు మీ ముఖం చూపించండి మేడం అన్నారు. కానీ నేను వస్తే వదిలిపెట్టను, మోర్ దాన్ 1 అవర్ తీసుకున్నాను. సో అలా ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ నుంచి వస్తే మన ప్రొడక్ట్ లో అంత దమ్ము ఉందన్నమాట. ఏ ప్రొడక్ట్ అనేది తీసుకోండి, ఇలా మన ఫీల్ అవుతూ చెప్పొచ్చు అనమాట. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది, మన ప్రొడక్ట్ లో అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు కాబట్టి మనం అందరికీ ఇవ్వచ్చు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో వచ్చి ఒక బాటిల్ తీసుకున్నామంటే 3 months అలా వస్తుంది, ఎందుకంటే కొంచెమే తీసుకోవాలి. సో డైలీ ట్వైస్ యూస్ చేయొచ్చు, అయితే 4-5 times యూస్ చేయొచ్చు. నథింగ్ టు వరీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అందులో లేవు. కాబట్టి సజెస్ట్ ఎవరికైనా, కాలేజ్ పిల్లలకి, నా స్కూల్ పిల్లలందరూ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ 380 members ఉన్నారు. అందరూ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంతసేపు మీరు క్లాస్ విన్నారు. అలానే మనకి ఏప్రిల్లో మంచి మంచి జిఆర్ఐ
ఎన్ఆర్ఐ లాగా జిఆర్ఐ అనేది మనము తీసుకోబోతున్నాము. కాబట్టి ఆ ఎనర్జీ అంతా అదే నాది ఇప్పుడు. సో ఎప్పుడు కూడా ఏంటి అచీవ్మెంట్ అన్నా కదా, నా అచీవ్మెంట్ అనేది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నింటిని సార్ట్ అవుట్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలంటే కంపెనీ అలాంటి ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చింది. ఈ రోజు నిలబడ్డాను కాబట్టి రేపు ఈ జిఆర్ఐ ఫండ్ ని ఇవన్నీ తీసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. 100% మన లెవెల్స్ ని బ్రేక్ చేసేసి ఒక ఆయుర్వేదాన్ని ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి అలాగే మా మహిళా శక్తిని ఇంకా నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు మేకల రామచంద్ర గారు. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ మీటింగ్. టుడే సెషన్ ఇస్ గ్రేట్ సెషన్. సావిత్రిబాయి పులే మొదటి ఉపాధ్యాయుల గురించి మీరు మాట్లాడారు. మహిళా సాధికారత గురించి, మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళ ఈ రోజు మా మేడం గారు వచ్చారు. ఎంతో మందికి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ద ఇన్స్పిరేషన్ లేడీ టు స్వర్ణలత గారు. ఎందుకంటే మీరు ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ అంబాసిడర్, ఇప్పటివరకు కూడా మీరే అంబాసిడర్ అనేది బ్రేక్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఆల్మోస్ట్ చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు మీరు. మీ బాబు ఎగ్జామ్ కూడా ఉందని చెప్పారు. అయినా పర్వాలేదు మేడం, మీరు 20 మినిట్స్ ఇచ్చినా పర్వాలేదు, నేను కంటిన్యూషన్ చేస్తాను ఒక కాన్ఫిడెంట్ తో మీరు వచ్చారు. కానీ ఫుల్ సెషన్ మీరే చేసేసారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్. అంటే ఒక సిస్టమ్ లో ఉంటే ఎవరైతే హార్ట్ఫుల్ గా సిస్టమ్ ని మెయింటైన్ చేస్తారో, సిస్టమ్ లో ఉంటారో, వాళ్ళకు మాటలు అనేది ఆటోమేటిక్ వస్తూనే ఉంటారు. అక్కడ టైం అనేది తెలియదు. ఎందుకంటే అంత బాగా నేర్చుకొని ఉంటారు, అంత బాగా విని ఉంటారు. ఆ సక్సెస్ వాళ్ళకి తెలుసు. కాబట్టి నాకు ఆల్మోస్ట్ తెలుసు మేడం సెషన్ మొత్తం కంప్లీట్ చేస్తుందని. అందుకే నేను ఆ బిలీవ్ తో చెప్పాను, మేడం మీరు హాఫ్ సెషన్ చేసినా పర్లేదు, కంటిన్యూ చేస్తాను. కానీ మీరు ఫుల్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఆల్మోస్ట్ ఈ రోజు అయితే నిజంగా చాలా మందికి ఒక ప్రొడక్ట్ వచ్చిందని తెలియదు. ఇంటిమేట్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది, దీన్ని వాడితే ఇలా ఉంటుంది అని ఎవరికి తెలియదు. కానీ ఒక కొత్త ప్రొడక్ట్ మీరు తీసుకొని ఎంతో మందికి ఈ రోజు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా పీటీఎస్, ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ మీరు చాలా బాగా ఇచ్చారండి. చాలా మందికి అర్థమైంది. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రొసెసివ్ ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, గైనక్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు పెళ్ళైన తర్వాత వాళ్ళు కన్సీవ్ అవ్వకుండా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ ఒక ప్రైవేట్ పార్ట్ ని స్పెషల్ గా తీసుకొని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సోషలైజ్ అయిపోయిందని మేడం చెప్తున్నారు. ఇది వాస్తవం. మనలో ఉన్న ప్రాబ్లం మనం బయటకు చెప్తేనే మనం క్లియర్ చేయొచ్చు. కాబట్టి ఈ 7 years జర్నీలో నేను ఎంతో మందిని పేషెంట్లను చూశాను. ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కూడా నేను క్లియర్ చేయగలిగాను. ఆల్మోస్ట్ మనము ఈ మన అది ఉంది కదా, సంథింగ్ ప్యాడ్, ఈ ప్యాడ్ డెమో కూడా నేను డైరెక్ట్ ఎన్నో స్టేజ్ మీటింగ్స్ లో చేశాను. నేను చాలా మందికి చెప్పడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా నెంబర్ కూడా నేను నోట్ చేయడం జరిగింది బోర్డు పైన. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేయడం, క్లియర్ చేయడం. ఎందుకంటే ఈ రోజు 99% లేడీస్ కి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు కూడా క్లియర్ గా లేదు. కాబట్టి అదే బ్రదర్, అదే మెంటర్, అది ఎవరైనా పర్వాలేదు, మనం మన సోదరికి మనం చేయొచ్చు కదా. కాబట్టి మనం ప్రతిదీ కూడా తీసుకెళ్లేది మనమే. కాబట్టి ఎడ్యుకేషన్ మనం తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ లేడీ జెంట్ అనేది ప్రాబ్లం కాదు, ప్రాబ్లం క్లియర్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాబ్లం ఈరోజు మన స్వర్ణలత మేడం ద్వారా క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్మోస్ట్ మన వ్యూవర్స్ అంతా, మన టీమ్ మెంబర్స్ అంతా, మన ఫ్యామిలీ అంతా మీకు గ్రాటిట్యూడ్ తెలియజేస్తూనే ఉన్నారు. చాట్ బాక్స్ అంతా ఫుల్ అయిపోయింది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మంత్లీ 1-2 times వస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు అనుభవించారో పర్సనల్ గా నాకు తెలుసు. ఎందుకంటే మనం అంబాసిడర్ కాబట్టి మనం మీటింగ్స్ లో మాట్లాడుకుంటాం. కాబట్టి అన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తూ కూడా అంటే ఈ సిస్టమ్ ని కొనసాగించడం అంటే చూడండి ఒకసారి, అంటే జెంట్సే చేయలేకపోతున్నారు. అట్లాంటిది ఒక లేడీ అయింది చూడండి. మహిళ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రపతి మేడం కూడా మహిళనే. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్ ను రెక్టిఫై చేసుకుని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. దానివల్ల చాలా మంది కూడా ఏంటంటే ఈరోజు సొసైటీకి కారణాలు అవుతున్నాయి. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. ప్రతి ప్రాబ్లం ఇక్కడ క్లియర్ చేయబడుతుంది ఈ 6am క్లబ్ ద్వారా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు 100% అయితే మంచి ఈ సెషన్ అయితే మనకు మేడం గారు ఇచ్చారు. ఆల్మోస్ట్ మీరందరూ గ్రాటిట్యూడ్ తెలియజేశారు. మనకు కూడా టైం ఉంది కాబట్టి ఈ రోజు మనం ఒక 2 టెస్టిమోనీస్ తీసుకుందాం. మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే లేదా మీరు వాడినా పర్వాలేదు, ఒక 2 hands రేస్ చేయండి. నేను తప్పకుండా మీకు మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. అవంతి మేడం గారు, అవంతి గారు వీడియో ఆన్ చేసుకోవాలండి.
రికార్డ్ అవుతుంది, మన వాళ్ళకు చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియో ఆన్ చేసుకోవడం వల్ల యూజ్ అవుతుంది. టెస్ట్ మోనిస్ అంటే అందరికి యూజ్ అవుతుంది కదా, కాబట్టి మీరు వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా హ్యాండ్ రైస్ చేసేవాళ్ళు వీడియో ఆన్ చేసుకుని హ్యాండ్ రైస్ చేయండి. టెస్ట్ మోనిస్ ఏం లేవా సార్? 363 మెంబర్స్ ఉన్నాం మనం. వీడియో ఆన్ చేసుకోవడానికి భయం అవుతుందా? ఓకే, ఇంకా రైట్ అండి. సత్యనారాయణ గారు, సార్ మీకు అన్మ్యూట్ చేశాను, చూడండి సార్. మీ మైక్ దగ్గర క్లిక్ చేయండి, మీకు ఓపెన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మేము ప్రతిరోజు మేము మార్నింగ్ జూమ్ చూస్తున్నాము. సార్ ఒక చిన్న గురించి కూడా ఎక్స్క్యూజ్ సార్, మీది 4 పైకి సార్. సార్ మేము వచ్చేసి ఈ యొక్క డెంటల్ క్రీమ్ అనేది మేము యూజ్ చేసాం సార్. నాకు ప్రాబ్లం ఉండింది, ఏది రక్తం కారడము, చిగుళ్ళు కొద్దిగా ఇది కావడము, కొద్ది ప్రాబ్లం ఉండింది సార్. అది డెంటల్ మేము కనీసం ఇప్పుడు 3 months అవుతా ఉంది వాడుతున్నాం. మాకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఇక్కడ పంటి నొప్పి అనేది కూడా ఉండింది, అది కూడా క్లియర్ అయింది సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏవో మెడిసిన్స్ ఇచ్చాడు ఇప్పుడు 4 months కింద. మేము ఈ డెంటల్ క్రీమ్ వాడడం వల్ల మాకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ, ఈ చిగుళ్ళు కొద్దిగా ఇది ఉంది అనమాట, ఏమి కొద్దిగా ప్రాబ్లం ఉండింది, మొత్తం క్లియర్ అయింది సార్. ఈ ప్రోడక్ట్ కు ఇచ్చినందుకు మా అప్లైన్ కు, ఈ మా చెన్నగోపి సార్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాభినందనములు సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓకే సార్. కూతురు సువర్ణ గారు, మీరు వీడియో ఆన్ చేయండి. ఓకే మేడం. మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్, నేను ఒక పాపకి సైనస్ ప్రాబ్లం ఉంది, బాగా సర్ది అవుతుంది. అయితే తనకు శ్రీ తులసి ఇచ్చిన సార్, బాగా పనిచేసింది, పాప మొత్తం క్లియర్ అయిందని చెప్పేసి అన్నాను సార్. ఓకే మేడం. మా అప్లైనర్ వచ్చేసి వినీలా మేడం, రవీంద్ర కోట సార్ టీమ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మీరు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే సూపర్ మేడం. ప్రాబ్లం సైనస్ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది సార్. ఓకే మేడం. ఇంకా ఫేస్ 2 కూడా మన డెంటల్ క్రీమ్ ఇచ్చిన సార్, వాళ్ళ మదర్కి పన్ను నొప్పి ఉంది బాగా అనేసరికి మన డెంటల్ క్రీమ్ ఇస్తే బాగా పనిచేసింది, పన్ను నొప్పి కూడా తగ్గిందని చెప్పింది సార్. మేము ఇంట్లోకి యూజ్ చేసుకుంటున్నాం సార్ అన్ని ప్రోడక్ట్స్. మనం వాడినాక తర్వాత వేరే వాళ్ళకు ప్రోడక్ట్ చెప్పడం జరిగింది సార్. సూపర్ సువర్ణ గారు, సూపర్ మేడం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకొకసారి ఉన్నారు సత్యనారాయణ గారు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే అండి. ఈరోజు సెషన్ ద్వారా నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఆల్మోస్ట్ అందరూ అంటే ప్రమోట్ చేయడానికి, ప్రాస్పెక్టింగ్ చేయడానికి చాలా మంది చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆల్మోస్ట్ అందరు వచ్చి లీడర్స్ చెప్తున్నారు, సార్ హోమ్ మీటింగ్ చేయండి, హోమ్ మీటింగ్ చాలా బాగుంటుంది అని అంటారు. కానీ అసలు ఆ హోమ్ మీటింగ్ ఎలా చేయాలో మనకు తెలియదు. అంటే కొంచెం, ఎందుకంటే చాలా మందికి సార్ నాకు జర్నీ చేయాలని ఉంది, ముందుకు వెళ్ళాలని ఉంది, కానీ ఎలా స్టార్ట్ చేయడంలో తెలియట్లేదు అనే వాళ్ళకు ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎవరైతే మీరు ఉన్నారో, మీరు ఫస్ట్ హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, ఎవరైనా మనం బాగా నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా,
మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, అలా ఒక ఇంటికి వెళ్ళండి. వైఫ్ అండ్ హస్బెండ్ ని ఫ్యామిలీని కూర్చోబెట్టండి. వాళ్ళ దగ్గర మన ప్రొడక్ట్ మనం మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత డెమో చేయండి. ఆల్మోస్ట్ మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు చాలా రోజులు కలుస్తాం కాబట్టి ఏమనుకుంటారు, పేస్టో పెనవాయిలో లేకుంటే ఆలోజ్యోతి ప్లేస్ ఏదో ఒకటైనా తీసుకుంటారు. వాళ్ళు యూజ్ చేయండి. ఫ్యామిలీ మొత్తం వింటారు కాబట్టి యూజ్ చేస్తారు. ఒక 1 వీక్ తర్వాత మనం ఫాలో చేయాలి. ఎలా ఉంది అంటే ఎవ్రీడే మాట్లాడినా పర్వాలేదు, ఒక 1 వీక్ లో మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ పేస్ట్ వాడిన తర్వాత మీకు ఎలా ఉంది అనగానే వాళ్ళు చాలా బాగుంది, మాకు చిగుళ్ళకెళ్ళి రక్తం రాకుండా పోయింది, అలాగే మా పళ్ళు లూజ్ లూజ్ ఉంటే గట్టిగా అయినాయి, తర్వాత కొంచెం మా మౌత్ ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోయింది, ఆ కొంచెం మౌత్ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది, బాగుంది అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ బాగున్న ప్రొడక్ట్ ని మనమే ఒకరికి తీసుకుంటే బాగుంటుందా, మనం కొంతమందికి షేర్ చేస్తే బాగుంటుందా అనగానే వెంటనే పర్వాలేదు సార్ షేర్ చేద్దాం అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, మీ లైన్ లో, మీ స్ట్రీట్ లో, మీ వీధిలో, మీ వాడలో ఎవరైతే ఉన్నారో ఒక 5 to 10 మెంబర్స్ కి ఇన్వైట్ చేయండి. నేను ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది, నేను ఓకే సాటిస్ఫై అయ్యాను, సార్ వస్తారు ఒక 5 to 10 మెంబర్స్ రండి అని చెప్పేసి జస్ట్ మనం ఎట్లాగో కిటీ పార్టీ లాగా మాట్లాడుకుంటాం కదా, కాబట్టి అట్లాంటి మాట్లాడుకోవడంగా ఇక్కడ మాట్లాడుకుందాం రండి అని మీరు పిలిపిస్తే స్పీకర్ వచ్చేసి ఆటోమేటిక్ గా తన హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకుంటారు. హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఈ 5 to 10 మెంబర్స్ అనేది యాక్చువల్గా వింటారు. విన్న తర్వాత ఎప్పుడైతే మనల్ని ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఆ పర్సన్ కి మీటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, డెమో చెప్తాము, తర్వాత వాళ్ళకు టెస్ట్ మోని చూపిస్తాము. అవన్నీ చేసిన తర్వాత ఈ పార్టీ తర్వాత మనం ఏం చేస్తాము, ఈ ఎవరైతే మనం హోమ్ మీటింగ్ కి వెళ్తున్నామో వాళ్ళకు ఒక టీ పౌడర్ కొనిక్ చేస్తే మనకు టీ ఇచ్చేస్తారు. ఈ టీ మన ఐఎన్సీ టీ ద్వారా ఖచ్చితంగా టీ పెట్టడం వల్ల వచ్చిన 5 to 10 మెంబర్స్ కి టీ తాగుతారు. ఎట్లాగో కొత్తగా అనిపిస్తుంది, ఇదేంటి కొత్తగా ఉంది, చాలా బాగుంది అనేది అనిపిస్తుంది. కాబట్టి మనం మాట్లాడుతుండగానే ఈ ఈ మన టెస్ట్ మోరీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. వెంటనే ఏమైంది, మనకి డెమోస్ కూడా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు టీ తాగుతారు. టీ తాగిన తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ డెమో మళ్ళీ 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 మనకు మీటింగ్ కావాలి కదా. మీటింగ్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి అయితే ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకి చిన్న ప్రొడక్ట్, ఒక పేస్ట్ కానీ లేకపోతే జ్యోతి ప్లేస్ కానీ ఏదో ఒక ప్రొడక్ట్, బెర్రీ కానీ ఏదో ఒక ప్రొడక్ట్ మేము మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మా కంపెనీ ప్రమోట్ చేసినందుకు మేము హ్యాపీగా ఈ మేడం కి మేము ఇది గిఫ్ట్ ఇస్తున్నాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరెవరైనా ఉంటే మీకు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు వెంటనే వాళ్ళకి ఎవరికి కూడా మనము ప్లాన్ చెప్పొద్దు, డబ్బులు వస్తాయని చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. జస్ట్ మనం వెళ్ళేసి ఇట్లా వీళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళందరి ముందు ఒక గిఫ్ట్ ఇచ్చి ఒక ఫోటో దిగేసి మేము కూడా మీలాగా ఎవరికైనా మా మంచి ఆరోగ్యం ఇద్దాం అనుకుంటే మా కంపెనీ గడప గడపకు ఆయుర్వేదాన్ని తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మా కంపెనీ ముందుకు వచ్చింది. కాబట్టి మేము యాజ్ ఏ అసోసియేట్ గా మీ దగ్గరకు వచ్చాము. కాబట్టి మీకు అవేర్నెస్ కల్పించడం కోసం, ఒక ఆయుర్వేదిక్ అవేర్నెస్ కల్పించడం కోసం వచ్చాము అని చెప్పేసి కనుక మీరు గిఫ్ట్ ఇచ్చేస్తే, ఇలా మీరు ఎవరు పెట్టినా మేము వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇస్తామంటే మీకు ఆటోమేటిక్ గా ఎవ్రీడే ఒక మీటింగ్ స్టార్ట్ అయిపోతుంటుంది. ఇక్కడ మీకు మీ రిలేషన్ అవసరం లేదు, మీ బ్లడ్ రిలేషన్ అవసరం లేదు, మీ ఫ్రెండ్స్ అవసరం లేదు, మీ నైబర్స్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఇక్కడ మేము జర్నీ చేస్తున్న వాళ్ళలో థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఈరోజు మా వెనుకున్నారు, కానీ మా రిలేషన్ కానీ మా ఫ్రెండ్స్ కానీ లేరు. కాబట్టి ఇలా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇది ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీ థింగ్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఏ ర్యాంక్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ర్యాంకు అతి తక్కువ కాలంలో తీసుకోవచ్చు. ఇది నేను చేసి చూశాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్పాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ గ్రేట్ సెషన్ ద్వారా సోనలత మేడం గారికి మరొకసారి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ, అట్లాగే ఈరోజు టెస్ట్ మోనీస్ 2 వచ్చేస్తాయి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే మనం ప్రతిరోజు కూడా ఈ సెషన్ కంటిన్యూషన్ చేసుకుంటున్నాం. ఎవ్రీడే మన వాళ్ళందరూ మనం కంప్లీట్ గా వస్తేనే మనం చేసుకోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే ప్రతిరోజు కూడా అటెండ్ చేపిస్తూ మనం ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఆల్వేస్ లెర్నింగ్ అనుకున్నాం. కాబట్టి ఆ లెర్నింగ్ సిస్టాన్ని కంటిన్యూషన్ చేయగలిగితేనే మనం సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి ఇంత గ్రేట్ సెషన్ ని నాకు ఇచ్చినందుకు అఖ్తర్ సార్ కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత మంచి ప్రోగ్రామ్ వింటున్న మీ అందరికి కూడా కలిసినందుకు కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక గ్రేట్ లీడర్ తో మళ్ళీ రేపు కలుద్దాం. ఇంతతో ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, గుడ్ అండ్ సీ, సైన్ అప్ యువర్ రామచందర్ మేకలా.